సుమంత్. ఈరోజు మేము తిరుపతి స్టార్ట్ అయ్యాము. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ బ్లాగ్. సో తను మా వైఫ్ అండ్ మా మదర్ అండ్ మా ఇద్దరు పిల్లలు. ప్రజెంట్ అయితే పిల్లలు పడుకున్నారు. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము 3:30కి. ఎగ్జిట్ నెంబర్ 16లో దిగాలి. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ బెంగళూరు హైవేలో ట్రావెల్ చేస్తాం. జడ్చర్ల క్రాస్ అయిన తర్వాత రోడ్ అయితే అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డైవర్షన్స్ ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. ఇది మా రూట్లో టోల్ గేట్ నెంబర్ 2. ఇప్పుడు మనం హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాము. పెబ్బేర్ రూట్లోకి వెళ్తున్నాము. సో ఇది పెబ్బేర్ రూట్. సో ఇవాళ మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పెబ్బేర్ దగ్గరున్న రంగనాయక స్వామి టెంపుల్. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 12 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఆర్చ్ ఉంది, టెంపుల్ ఆర్చ్. ఈ రూట్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు ఇటు చెట్లు. ఈ ఊరు పేరు శ్రీరంగాపురం. సో ఈ టెంపుల్ రంగనాయక స్వామి టెంపుల్. సో ఆ నేమ్తోనే శ్రీరంగం అని ఉంది. పెబ్బేరులో నుంచి రావాలి. ఇది లోపల చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ టైం కదా. ఇది గోపురం, మెయిన్ గోపురం. మనం అట్లా లోపల నుంచి వచ్చాం. సో టెంపుల్కి అయితే వచ్చాము. కాకపోతే ఇంకా ఓపెన్ కాలేదు. దర్శనానికి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. వెయిట్ చేస్తున్నాం. టైం అయితే 6:30 అయింది. టెంపుల్ యాక్చువల్గా ఓపెనింగ్ టైం 6 అని రాసుంది. బట్ ఇంకైతే ఓపెన్ చేయలేదు ఈరోజు. లోపల కూర్చున్నాం. ఒకసారి లోపల చూడండి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే లోపల చాలా బాగుంది. సో శ్రీరంగం టెంపుల్ ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మినీ శ్రీరంగం అని కూడా అంటారు ఈ టెంపుల్ని. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఇది హైవే నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డైవర్షన్. సో ఎవరైనా ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసుకొని వెళ్ళండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. మేము ఎప్పుడే రిటర్న్ అయ్యాము. మళ్ళీ హైవే నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకుంటే ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం ఉంది కదా, అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం కర్నూలు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇంకొక 10 కిలోమీటర్స్లో కర్నూలు రీచ్ అయిపోతాం. మన జర్నీలో ఇది 3rd టోల్ ప్లాజా. సో ఇప్పుడు మనం కర్నూలు అయితే దాటాము. చూడండి, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ కడప రూట్. అటు కింది నుంచి స్ట్రైట్కి వెళ్తే మనం బెంగళూరు వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంటారు ఈ హైవేని.
ఇది కర్నూలు నుంచి కడప దాకా ఉంటుంది. సో మన జర్నీలో ఇది 4th టోల్ ప్లాజా, నన్నూరు టోల్ ప్లాజా. సో ఇక్కడే ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాము ఒక పెట్రోల్ బంక్లో, డీజిల్ కొట్టించాము ఇప్పుడే. అండ్ ఇంటి నుంచి మేము కర్డ్ రైస్ తెచ్చుకున్నాము, అది తిని బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం మళ్ళీ ఒక 10-15 మినిట్స్లో. బ్రేక్ తీసుకున్న దగ్గర నుంచి వర్షం కూడా స్టార్ట్ అయింది. పెద్ద వాన ఏం కాదు, చిన్న వానే. 5th టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము, చాపిరేవుల టోల్ ప్లాజా. సో ఇప్పుడు మనం హైవే నుంచి డైవర్షన్ తీసుకోవాలి టువర్డ్స్ మైదుకూరు. స్ట్రైట్కి వెళ్తే కడప ఇంకా 29 కిలోమీటర్స్. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి మనం తిరుపతి వెళ్తాము రెగ్యులర్గా. కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడ పెంచలకోన అని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట టువర్డ్స్ మైదుకూరు. ఇంకా మనం వెళ్ళాల్సిన టెంపుల్ ఇక్కడ నుంచి 113 కిలోమీటర్స్ ఉంది. ఈ రూట్ మేము ఫస్ట్ టైం వెళ్తాం, ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో ప్రజెంట్ మనమైతే మైదుకూరు టౌన్లో ఉన్నాం. సో ఇది మన జర్నీలో ఈరోజు 7th టోల్ ప్లాజా, బసాపురం టోల్ ప్లాజా ఇది. సో ఇవన్నీ ఇక్కడ బోర్డు ఉంది, NH 565 ఇది, పెంచలకోన 45, తిరుపతి 151. ఇక్కడ ముందు వ్యూ కూడా చాలా బాగుంది, ఒక పెద్ద మౌంటైన్. ఈ ఏరియా చుట్టూ మొత్తం చాలా మౌంటైన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల విండ్ మిల్స్ కూడా ఉన్నాయి. ఈ హైవేకి అండ్ ఇందాక వచ్చిన హైవేకి మేము ఫస్ట్ టైం రావటం. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనేమో తిరుపతి, మీకు 104 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే పెంచలకోన. ఇక్కడ చూడండి ఆర్చ్ ఉంది, పెనిషిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. సో ఆర్చ్ లోపల నుంచి 3 కిలోమీటర్స్. ఇది టెంపుల్ మెయిన్ ఆర్చ్. రష్ అయితే చాలా తక్కువ ఉన్నట్టే ఉంది, పెద్ద క్రౌడ్ అయితే లేదు. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకొని పార్క్ చేసేద్దాం. ఇది అమ్మవారి గుడి, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ఇట్లా మెట్ల మించి పైకి వెళ్తే లోపల అమ్మవారు ఉంటారు. స్వామివారి దర్శనం కూడా అయిపోయింది, ఆ టెంపుల్ కూడా చూపిస్తా. ఇట్లా ముందుకు నడుచుకుంటే ఇది కూడా నా ముందు కనపడుతుంది కదా, అది స్వామివారి టెంపుల్. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. రష్ ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. సో ఇది స్వామివారి టెంపుల్, దర్శనం అయిపోయింది. ఇక్కడ ఉంది హనుమాన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. దర్శనం చాలా బాగా అయింది. మెయిన్ టెంపుల్ కన్నా ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర కొంచెం టైం పట్టింది, బట్ 2 దర్శనాలు బాగా జరిగాయి. సో మనం ఈ జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. వెంకటగిరి 28 అండ్ తిరుపతి 80 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే డైరెక్ట్గా హోటల్కే రూట్ మ్యాప్ పెట్టుకున్నాము. మన ట్రిప్లో ఇది 8th టోల్ గేట్, చింతపాలెం టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే శ్రీకాళహస్తి 20 అండ్ రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి తిరుపతి 29 ముందొచ్చే డైవర్షన్లో. సో ఇప్పుడే ఇక్కడ తిరుపతి అవుట్స్కట్స్లో ఆగాము, IIT దగ్గర, తాటిబెల్లం కాఫీ దగ్గర. సో ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయ్యాం. ఎంట్రన్స్ చూడండి, ఆర్చ్. ఇంకా మన హోటల్కి 3 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ చేసి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని పిల్లలు మేము అందరం ఫ్రెష్ అయ్యి వకులామాత టెంపుల్కి వెళ్తున్నాము. మేమున్న రూమ్ నుంచి వకులామాత టెంపుల్ 9 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనం వకులామాత టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఈ హైవే నుంచి రైట్ తీసుకుంటే మీరు చూడండి ఆర్చ్ ఉంది. సో ఈ
ఆర్చ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా 500 మీటర్స్ ఉంది. ఇదిగోండి, ఇదే వకులామాత టెంపుల్. లోపలికి వచ్చాము, ఇప్పుడే దర్శనం అయిపోయింది. కాసేపు కూర్చొని మళ్ళీ కిందికి వెళ్తాము. ఇప్పుడే వకులామాత టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. వకులామాత టెంపుల్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంది. ఈ టెంపుల్ కూడా మేము ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు తిరుపతిలో. సో ఈ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. డే 2 అన్నమాట మా జర్నీలో. మేము డే 1 స్టే చేసిన రూమ్ టూర్ ఒక్కసారి చూడండి. ఇది ఒక డబుల్ కాట్ అండ్ సింగిల్ కాట్ కాంబినేషన్. బాగుంది రూమ్ అయితే, బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్. అండ్ ఇక్కడ ఒక చిన్న హాల్ లాంటిది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్. ప్రెజెంట్ అయితే మనం గరుడా సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ కోసం వెళ్ళాలి. ఫస్ట్ సెక్యూరిటీ చెక్, తర్వాత ఘాట్ రోడ్. సో ప్రెజెంట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నాము. లైన్ చూడండి, చాలా ఉంది. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఒక 5 మినిట్స్ అలా ఉండి వెళ్తాం. అమ్మా, ఎట్లుంది జర్నీ ఇప్పటిదాకా? చాలా బాగుంది. వెదర్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎండగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే చల్లగా ఉంది. ముందు ముందు చూడాలి ఎట్లుంటుంది. యాక్చువల్గా రష్ ఎక్కువ ఉన్నారు. అండ్ వెదర్ కూడా జూలై ఉంటే రైనీ సీజన్ కదా, రైన్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు ఇక్కడ. నార్మల్ ఏప్రిల్ జూన్ అలా ఉన్నట్టే ఉంది. సో ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయ్యాం. ఘాట్ రోడ్ జర్నీ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెళ్ళి రూమ్స్ చూసుకోవాలి. మాకు దర్శనం వచ్చేసి స్లాట్ నైట్ 10 o'clock ఉంది. ఇప్పుడే అందరం రెడీ అయ్యాము. రూమ్ నుంచి ఇప్పుడే 300 రూపీస్ క్యూ లైన్లోకి వెళ్తున్నాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. కింద తిరుపతి నుంచి ఇప్పుడు మనం ఒంటిమిట్ట రీచ్ అయ్యాం. సో ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ చూసుకొని ఇక్కడే లంచ్ చేసేసి మళ్ళీ మనం టువర్డ్స్ కడప అయితే వెళ్దాం. టెంపుల్ లోపల అట్లా వచ్చాము, ఆ గోపురంలో నుంచి వచ్చాము. ఇది మెయిన్ టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హనుమంతుడు ఉండరు, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఒంటిమిట్ట దర్శనం అయితే కంప్లీట్ అయింది. అక్కడే బ్రాహ్మణ సత్రంలో భోజనం చేసాము. భోజనం అయితే బాగుంది. మళ్ళీ అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడే కడప హైవే ఎక్కాము. ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది కర్నూలుకి. హైదరాబాద్కి టోటల్ 400 అరౌండ్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ మ్యాక్సిమం ఈవినింగ్ 7 అవ్వచ్చు. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో గైస్ ఫైనల్లీ రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ మాకు 12 hours పట్టింది రిటర్న్ జర్నీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి నుంచి ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్తే కూడా వ్లాగ్ కవర్ చేస్తాను. స్టే ట్యూన్. బాయ్.